ఇప్పటికే అమెజాన్, మొరాకిల్ లాంటి వాటికి సంబంధించి దుబాయ్, సౌదీ అరేబియా, తర్వాత ఖతార్ లాంటి చోట్ల ఉన్నటువంటి డేటా సెంటర్లను ధ్వంసం చేసినటువంటి ఇరాన్ రకరకాల అడుగులు వేస్తోంది. అందులో తాజాగా మరొక వైపున బెదిరింపులకు పాల్పడుతోంది. సముద్రం అడుగునున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేబుల్స్ ని కట్ చేస్తానంటుంది, ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తానంటుంది. ఈ బెదిరింపులకు తోడుగా మరొక బెదిరింపు తాజాగా అబుదాబిలో ఓపెన్ ఏఐ వాళ్ళకి సంబంధించినటువంటి $30 బిలియన్ డేటా సెంటర్ ఉందట. దాన్ని ధ్వంసం చేస్తామన్నటువంటి చెప్తోంది. కంప్లీట్ గా ఆ ప్రాంతం మొత్తాన్ని విధ్వంసం సృష్టిస్తాం, సర్వనాశనం చేస్తామని చెప్తోంది. ఈ అణు విద్యుత్ కేంద్రాలు, డేటా కేంద్రాలు, పరిశ్రమలు ఇవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాన్ని శత్రువులు టార్గెట్ చేసుకుంటారు అనడానికి సాక్ష్యం ఇరాన్, అమెరికా, గల్ఫ్ దేశాలు. ఇప్పుడు అమెరికా ధ్వంసం చేస్తుంది ఇరాన్కి సంబంధించి అట్లాంటివి ఉన్న చోట, ఇరాన్ ధ్వంసం చేస్తుంది గల్ఫ్ దేశాలు అట్లాంటివి ఉన్న చోట. కాబట్టి అవి రావడం అభివృద్ధికి చిహ్నం అనుకుంటాం. యుద్ధాల సందర్భంలో అవే అతిపెద్ద థ్రెట్ అన్నటువంటిది ఇప్పుడు ఇరాన్ చేస్తున్న చేష్టంతో కనబడుతుంది.